హలో హాల్. మనము ఈ వీడియోలో ఒక హర్రర్ లవ్ స్టోరీ గురించి విందాం. ఇప్పుడు ఈ హర్రర్ లవ్ స్టోరీని మొదలు పెడదాం. బ్యూటిఫుల్గా ఉంటుంది, అందరూ వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. కొన్ని గాయాలు కాలంతో పాటు మానిపోతాయి అంటారు, కానీ కొన్ని గాయాలు మరణం తర్వాత కూడా పచ్చిగానే ఉంటాయి. ఈ కథ విక్రమ్ మరియు డాకిని. వారి ప్రేమ ఎంత గొప్పదో, వారి మధ్య జరిగిన ఆ ఒక్క రాత్రి గొడవ అంత భయంకరమైనది. విక్రమ్ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, సారీ డాకిని, ఆ రోజు ఆ మాట అనాల్సింది కాదు. నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అనుకున్నాను, కానీ చివరికి నీ ప్రాణాలు పోవడానికి కారణం నేనే అయ్యాను. విక్రమ్ చేతిలో ఒక చిన్న డైమండ్ రింగ్ ఉంది. అది ఆమెకు ఆ గెస్ట్ హౌస్లో ఇవ్వాలని 3 నెలల క్రితమే కొన్నాడు. కానీ ఆ రాత్రి జరిగిన కారు ప్రమాదం అంతా మార్చేసింది. ఇప్పుడు విక్రమ్ అదే గెస్ట్ హౌస్కి వెళ్తున్నాడు, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. ఆ గెస్ట్ హౌస్ అడవి మధ్యలో ఉంది, చుట్టూ పొగమంచు. విక్రమ్ లోపలికి అడుగు పెట్టాడు. అక్కడ అంతా దుమ్ము పట్టింది, కానీ గాలిలో ఒక వింత వాసన. అది డాకిని వాడే మల్లెపూల పర్ఫ్యూమ్ వాసన. అంతలో విక్రమ్ వణుకుతున్న గొంతుతో, డాకిని, నువ్వు ఇక్కడే ఉన్నావా? నన్ను క్షమించు డాకిని అని అన్నాడు. అంటూ విక్రమ్ పైకి చూశాడు. ఎవరూ లేరు, కానీ మెట్ల మీద తడి అడుగు జాడలు కనిపిస్తున్నాయి. అవి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్తున్నాయి. విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ బెడ్రూమ్ తలుపులు తీశాడు. అద్దంలో చూస్తూ తన వెనుక ఎవరో ఉన్నట్లు నీడ కనిపించింది. తల తిప్పి చూస్తే అక్కడ డాకిని నిలబడి ఉంది, కానీ ఆమె ముఖం మీద రక్తం, కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. ఇప్పుడు డాకిని ఆత్మ గొంతు, ఎందుకు వచ్చావు విక్రమ్? ఆ రోజు నన్ను వెళ్ళనిచ్చినప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? విక్రమ్ ఇలా అన్నాడు, డాకిని, నేను కావాలని అనలేదు, కోపంలో అన్నాను. ప్లీజ్ నన్ను క్షమించు. డాకిని, క్షమించాలా? ఆ రాత్రి కారు స్టీరింగ్ తిరగనప్పుడు, బ్రేకులు పడనప్పుడు, నా కళ్ళ ముందు నా చావు కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అన్న మాటలు నా చెవుల్లో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. డాకిని ఆత్మ విక్రమ్ వైపు దూసుకొచ్చింది. ఆమె చేతులు అతని గొంతు చుట్టూ బిగుచుకున్నాయి, కానీ అది చంపడానికి కాదు, తనతో పాటు తీసుకెళ్లడానికి. విక్రమ్ శ్వాస తీసుకోవడానికి కష్టపడుతూ, నేను నీ దగ్గరకే వస్తాను డాకిని అని అన్నాడు. దానికి బదులుగా డాకిని, మనం ఈ చీకటిలోనే ఉండిపోదాం విక్రమ్, ఎప్పటికీ గొడవ పడుతూనే ఉందాం. మన ప్రేమ ఫెయిల్యూర్ అయింది, కానీ మన బంధం ఈ శిక్షతోనే కొనసాగుతుంది. తెల్లారి చూసేసరికి ఆ గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది, కానీ బెడ్ పక్కన ఆ ఉంగరం పెట్టె తెరిచి ఉంది. లోపల రింగ్ లేదు, రక్తం చుక్కలు మాత్రమే ఉన్నాయి. విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. ప్రేమలో గొడవలు సహజం, కానీ గొడవే చివరికి మాట కాకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సారీ చెప్పడానికి సమయం మిగలదు. జాగ్రత్త. హలో హాల్.
వెల్కమ్ టు అనదర్ హారర్ క్యూట్ లవ్ స్టోరీ విత్ కామెడీ. ఈ కథలో భయంతో పాటుగా కొంచెం కామెడీ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కథలోకి వెళ్దాం. స్టోరీ నేమ్ వచ్చేసి నా ప్రేయసి ఒక శవం. టైటిలే కామెడీగా ఉంది కదా. సో స్టోరీ ఇంకా చాలా బాగా ఉంది. స్టోరీలోకి వెళ్తే, మహేష్ అని ఒక అతను ఉంటాడు. ఒక రాత్రి ఆఫీస్ పని ముగించుకొని వస్తుండగా దారి తప్పి పాత శ్మశానం పక్కన ఉన్న పార్క్లోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద రియా కూర్చొని ఉంటుంది. రియా ముఖం మీద సగం చర్మం ఊడిపోయి ఉంటుంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె చేతిలో ఒక ఎముక ఉంది. దాన్ని ఆమె ఐస్ క్రీమ్లా నాకుతుంది. మహేష్ తన కళ్ళజోడు తీసి తుడుచుకుంటాడు. అబ్బా, ఈ కాలం అమ్మాయిలు మేకప్ కోసం ఎంత వింతగా తయారవుతున్నారో. ఆ ఎముక ఏంటి, కొత్త రకం చాక్లెటా అని అడుగుతాడు. రియా ఒక్కసారిగా గాలిలోకి లేచి మహేష్ గొంతు పట్టుకుంటుంది. ఆమె గోర్లు మహేష్ చర్మంలోకి దిగుతాయి. మహేష్ ఏమంటాడంటే, అమ్మో, ఎంత వేగంగా వచ్చావు, నువ్వు ఖచ్చితంగా ఏదైనా అథ్లెటిక్స్లో ఉండాలి, నీ గ్రిప్ సూపర్ అని అంటాడు. దాని తర్వాత మహేష్ ఆమెను తన ఇంటికి డిన్నర్కి పిలుస్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రియా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. మహేష్ చికెన్ కర్రీ తెస్తుంటే రియా తన కడుపులోంచి ఒక పామును తీసి బయటపడేస్తుంది. అది టేబుల్ మీద పాకుతుంటే మహేష్ గరిటెతో దాన్ని కొట్టి, రియా పెట్స్ని టేబుల్ మీదకు రానియకూడదు అని చెప్పానుగా అని తిడతాడు. రియాకి అన్నం తినిపించడానికి మహేష్ ట్రై చేస్తాడు. కానీ ఆమెకి దవడ ఊడి అన్నం గిన్నెలో పడిపోతుంది. మహేష్ కంగారు పడకుండా, పర్వాలేదు రియా, డైటింగ్ చేస్తున్నావా, నోరు విప్పకుండానే ఇంత తింటున్నావు అని ఆ దవడను తీసి ఫెవిక్విక్తో అంటిస్తాడు. సడన్గా మహేష్ పక్కింటి వాళ్ళు తలుపు కొడతారు. రియా ఆకలితో సత్యం గారి మీదికి దూకుతుంది. ఆమె నోటి నుండి నల్లటి ద్రవం కారుతూ ఉంటుంది. మహేష్ మధ్యలో దూరి, సత్యం గారు, ఈమెకి కొత్తగా బ్లాక్ కాఫీ అలర్జీ వచ్చింది, అందుకే అలా వాంతులు చేసుకుంటుంది, మీరు వెళ్ళండి అని ఆయన గెంటేస్తాడు. రియా అసలు రూపం బయటపడుతుంది. ఆమె శరీరం నుండి పురుగులు బయటకు రావడం మొదలవుతుంది. ఆమె గొంతు ఒక రాక్షసిలా మారుతుంది. రియా గట్టిగా అరుస్తూ ఇంటి సామాన్లన్నీ పగలగొడుతుంది. ఆమె చేతులు పొడవుగా సాగి మహేష్ కాళ్ళను చుట్టేస్తాయి. ఆమె అతన్ని తినేయడానికి సిద్ధమవుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్. మహేష్ భయపడకుండా ఒక సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. రియా, నన్ను తింటే తిను, కానీ నా గుండెను మాత్రం తినకు, ఎందుకంటే అందులో నువ్వే ఉన్నావు. రియా ఒక క్షణం ఆగిపోతుంది. ఆమె కళ్ళలోంచి రక్తం కన్నీరులా కారుతుంది. ఆమెకు మహేష్ పిచ్చితనం నచ్చుతుంది. లోకంలో ఎవరైనా ప్రేయసి కోసం తాజ్మహల్ కడతారు, కానీ మహేష్ తన ప్రేయసి కోసం ఇంట్లోనే ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాడు. ఎందుకంటే ఆమె బాడీ కుళ్ళిపోతే వాసన వస్తుంది కదా. ఎవరైనా పర్ఫ్యూమ్ కొనుక్కుంటారు, కానీ మహేష్ ప్రతివారం 5 లీటర్ల ఫార్మలిన్ కొంటాడు.
ఇప్పుడు మహేష్ బయట తిరగడం మానేశాడు. తను కూడా మెల్లగా తన చర్మాన్ని కోసుకుని రియాలాగే తయారవుతున్నాడు. బతికున్నప్పుడు మనుషులు విడిపోతారేమో కానీ చచ్చి కుళ్ళిపోయే ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు అని మహేష్ నమ్ముతాడు. ప్రతి అమావాస్య రాత్రి ఆ ఇంట్లోంచి వింత వింత కేకలు వినిపిస్తాయి. ఊరి జనం అది దయ్యాల కొంప అనుకుంటారు, కానీ అది మహేష్ మరియు రియాల హనీమూన్ అని ఎవరికి తెలియదు. ఇలా కామెడీ స్టోరీ ఉంటుంది. మీకు నచ్చిందని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.